ఎస్ఎస్సీ న్యూస్ కు స్వాగతం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన నాయకుడు శ్రీ నారా లోకేష్. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు. వలేటివారిపాలెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. నియోజకవర్గంలో ఉన్న ఎన్ఆర్ఐలు మరియు ధనవంతులు P4లో భాగస్వాములు కావాలి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన సభా వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి. వలేటివారిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన సభా వేదికను సోమవారం ఉదయం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా పాఠశాలలో ఈ సభా వేదిక ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఎంతో మంది బాగా కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లారని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు మరియు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని, ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. పాఠశాల ప్రారంభానికి ముందే విద్యార్థులకు పుస్తకాలు మరియు నోట్బుక్స్ అందించిన ఘనత శ్రీ నారా లోకేష్ గారికే దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 విధానంలో నియోజకవర్గానికి చెందినటువంటి ఎన్ఆర్ఐలు మరియు ధనవంతులు భాగస్వామ్యులు కావాలని కోరారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభావేదికను నిర్మించిన దాతలు గుత్తా నరసింహం మరియు శ్రీదేవి దంపతులను ఎమ్మెల్యే హృదయపూర్వకంగా అభినందించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామస్తులు కోరిన విధంగా జిల్లా పరిషత్ స్కూల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, వలేటి నరసింహం, ఎంపీటీసీ వలేటి నరసింహం, వలేటి శ్రీధర్ నాయుడు, వలేటి మధు, కాకుమాని మాల్యాద్రి, గుత్తా మహేశ్వరరావు, గుత్తా కొండయ్య, సాధు శ్రీలత, దాసరి తిరుపతి స్వామి, కొంక రమేష్, మన్నం మధు, వలేటి వెంగళరావు, పరిటాల శివ, గుత్తా అచ్యుత్, గుత్తా మధు, యలమద మహేష్, వీరమోస అంజయ్య, సాధు చెన్నకేశవులు, చెరువుపల్లి మాల్యాద్రి, చెరువుపల్లి సాంబయ్య, నవులూరి రాజా రమేష్, ప్రగడ శ్రీనివాసులు, ప్రగడ మోహన్ రావు, బక్కముంతల మాల్యాద్రి, లింగాలదిని వెంకటేశ్వర్ రెడ్డి, శనివారపు మాల్యాద్రి రెడ్డి, పిల్లి రామచంద్రారెడ్డి, మార్తాల వెంకటేశ్వర్ రెడ్డి, మార్తాల సుబ్బారెడ్డి, ఘట్టమనేని లక్ష్మీ నరసింహం, సోమినేని తిరుమలరావు, కామినేని అశోక్, కామినేని వీరయ్య, మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ స్కూలు ఏర్పాటుకు ఎంతో ముందు చూపుతో ఆనాటి పెద్దలు గౌరవనీయులు మాజీ స్పీకర్ దేవి కొండే చౌదరి గారు, అలాగే వలేటి ఆంజనేయులు గారు ఈరోజు ఇంతమంది ఇక్కడ ఒక చోట కూర్చున్నామంటే ముందు చూపుతో ఈ ప్రాంతంలో పిల్లలందరినీ చదివేయాలి, ఈ ప్రాంత పిల్లల్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళ సొంత ఆస్తిని స్కూల్కి ఇచ్చినటువంటి దాతలకి ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వలేటివారిపాలెం మండలం మన ప్రాంతానికి నీళ్లు లేవు కానీ తెలివితేటలు బ్రహ్మాండంగా ఉండే మండలం ఈ వలేటివారిపాలెం మండలం. ఎందుకు చెబుతున్నామంటే ఈ కందుకూరు రాజకీయ చరిత్రలో దేవి కొండ చౌదరి గారు స్పీకర్ అయ్యారు, ఆ తర్వాత గుట్టా వెంకటసుబ్బయ్య గారు జడ్పీ చైర్మన్ అయ్యాడు, ఆ తర్వాత వచ్చిన దేవి శివరాం గారు శాసనసభ్యులు అయ్యారు, ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఈ మండల వాసులే. ఈరోజు శాసనసభ్యుడిగా నేను కూడా ఈ మండలంలో, అంటే వలేటివారిపాలెం మండలం రాజకీయంగా తెలివిలో ఎంత చైతన్యంగా ఉందంటే
మీ అందరూ కూడా ఒకసారి నాకు కూడా గర్వంగా ఉంటుంది. ఉలవటూరుపాలెం మండలమే కందుకూరు నియోజకవర్గాన్ని ఎప్పుడు శాసిస్తుందని చెప్పి కందుకూరు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నామంటే వెనుకబడిన ప్రాంతంలో ఈరోజు ఇటువంటి సోదరుడు మధుబాబు లాంటి యువకులు ఈ స్కూల్లో చదువుకొని పేరెంట్స్ కూడా నరసింహ గారు శ్రీదేవి గారు కూడా ఎదురు చెప్పకుండా ఈరోజు ఒక 10,000 ఖర్చు పెట్టాలంటేనే మన పేరెంట్స్ ఎందుకు రానని చెప్పే పరిస్థితి. ఆ విధంగా కాకుండా 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళ అబ్బాయిని ముందుకు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు ముందుగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ స్కూల్ తరఫున అట్లాగే నా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు కూడా కంటిన్యూషన్ ఇప్పుడు కూడా మెసేజ్ పెట్టున్నాడు, మధుబాబు వచ్చినందుకు థ్యాంక్స్ అన్నానండి. ఎందుకన్నా అంటే చదువుకొని స్కూల్లో చదువుకొని ఒక ఉన్నత ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉండి స్కూల్ ఖర్చు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన రావడం కూడా డబ్బులు సంపాదిస్తుంటే వాటిని ఖర్చు పెట్టే విధానంలో కూడా 10 మందికి ఉపయోగపడే విధానంలో నేర్చుకున్నందుకు సోదరుడు మధుబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు ప్రధానోపాధ్యాయులు కమలాకర్ గారికి, అలాగే వివిధ శాఖల అధికారులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన స్టూడెంట్స్ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మీ అందరికీ తెలిసి పాఠశాల గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది, ఈ సంవత్సర కాలంలో మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థను ఎంత పటిష్టం చేస్తూ ఉన్నాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ రాజకీయాలకు ప్రమేయం లేకుండా ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు. ఎక్కడ ట్రాన్స్ఫర్లో కూడా ఒక్క జీవో గవర్నమెంట్ జీవో లేకుండా పారదర్శకంగా వాళ్ళకి ఏవైతే కావాలో వాళ్ళకి ఏదైతే అవైలబిలిటీ ఉండదో యాజ్ పర్ రూల్ పాటించిన మంత్రిగా లోకేష్ బాబు ఈరోజు నా దగ్గరికి ఏ టీచర్లు వచ్చినా మీ ట్రాన్స్ఫర్లు ఏ విధంగా జరిగినాయంటే బ్రహ్మాండంగా జరిగినాయి అని చెప్పి చెప్తా ఉన్నానంటే ఈ పాఠశాల వ్యవస్థని ఏ విధంగా పటిష్టం చేయాలని లోకేష్ బాబు గారి ఆలోచన ఉందో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి, అలాగే ఈరోజు హై స్కూల్ కూడా ప్రమోట్ చేసి మొన్ననే ఒక 15 days బ్యాక్ నేను లోకేష్ బాబు గారిని కలిసా. కొన్ని స్కూళ్ళు హై స్కూల్ అప్గ్రేడ్ అయినాయి, వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ప్రాబ్లం ఉన్నాయన్న అని చెప్తే తప్పకుండా ఇప్పటికే ఇప్పుడున్న బడ్జెట్లో ఎక్కువ అమౌంట్ స్కూల్ వ్యవస్థకి పాఠశాల వ్యవస్థకి ఖర్చు పెడతా ఉన్నాం. తప్పకుండా నెక్స్ట్ బడ్జెట్లో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా కంపల్సరీగా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం ఉన్న టయానికి ఇప్పుడున్న బడ్జెట్లో కూడా ఎక్కువ అమౌంట్ని ఈ పాఠశాల వ్యవస్థలో ఆర్థిక మన విద్యాశాఖలో ఖర్చు పెడతా ఉన్నారంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ను కూడా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఇంతకుముందు క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పాఠశాల పుస్తకాలు వచ్చాయి. ఈరోజు సమ్మర్లోనే స్టూడెంట్స్కి బుక్స్ రెడీ చేసి స్కూల్ స్టార్టింగ్ డేనే మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి అంటే ఆయనకున్న కమిట్మెంట్ ఈ విద్యాశాఖ మీద అటువంటిదని చెప్పి, అలాగే ఇందాక సోదరులు కూడా చెబుతా ఉన్నారు అటల్ ల్యాబ్స్. ఈ పేదవాళ్ళ పిల్లలు కూడా ఈరోజు కంప్యూటర్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటీషన్ టైంలో వాళ్ళకు కూడా ఇటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి అటల్ ల్యాబ్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారంటే పాఠశాల వ్యవస్థలో పెను మార్పులు రాబోతా ఉన్నాయి. ఆయన ఒకటే చెబుతా ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్లో కూడా వేకెన్సీ లేని బోర్డులు రావాలి. ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు మనం రికమెండేషన్ చేసే పరిస్థితి కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎమ్మెల్యేలు రికమెండ్ చేసే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ కూడా కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మీరు అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలి. అలాగే ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పాడో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా 15,000 రూపాయలు మీ అందరికీ మీ తల్లుల అకౌంట్లో జమ చేశారు. స్కూల్ డెవలప్మెంట్ 2,000, రిమైనింగ్ 13,000 నేరుగా మీ అకౌంట్లో అందరూ మీ తల్లుల అకౌంట్లో వేశాడంటే పేదవాళ్ళ పిల్లలు కూడా ఒక ఇంట్లో 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా వాళ్ళ తెలియకల్లోనే చదివించి కొదం పిల్లల్ని వాళ్ళ పనులకు వాడుకోకుండా అందరినీ చదివేయాలి. ప్రతి విద్యార్థి చదవాలి. పేదవాళ్ళ పిల్లలు చదువుకు దూరంగా ఉండకూడదు. ప్రతి పేదవాడి పిల్లలు కూడా చదవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ తల్లికి వందనం అంత సిన్సియర్గా ముందుకు 10,000 కోట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10,000 కోట్ల బడ్జెట్ ఇటువంటి సంక్షేమ కార్యక్రమానికి అందించిన పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో 10,000 కోట్లు
తల్లికి వందనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖని అంత పటిష్టం చేయాలని ఆడుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు చెబుతా ఉన్నారు, తప్పనిసరిగా ఈ గ్రామ నాయకులు సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకొని ఈ గ్రౌండ్ లెవెలింగ్ కానీ ఎంట్రన్స్ బోర్డు కానీ తప్పనిసరిగా నేను కూడా మాట్లాడుతున్న దాకా ప్రధానోపాధ్యాయులు కూడా చెప్పారు. నేను పోకూరు స్కూల్లో క్లాస్ చదివాను, ఆ తర్వాత కందుకూరు బాయ్స్ స్కూల్లో చదువుకున్నా. మాకు కూడా చాలా బాధ ఉంది. మా ఊరు సొంత స్కూల్లో మేము 6th 7th చదువుకునేటప్పుడు 300 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఈరోజు ఆ స్కూల్లో చదువుకోవడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు కూడా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఆ స్కూల్ చూస్తే. తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల